సుచిత్ర సుచిత్ర ఏమైంది నానమ్మా? అదే నేను అడుగుతున్నాను. మీ అందరికీ ఏమైంది? ఏమిటది? ఫ్రేమ్ అమ్మా. వయసు పెరుగుతున్నా నా కళ్ళకింకా చత్వారం రాలేదు. అది ప్రేమని నాకు తెలుసు. మీకు తెలిసిన దాని ఫోటో, ఆ వసుంధర ఫోటోని ఎందుకు పెట్టనిచ్చారు? దాని ఇంకా ఇంట్లోనే ఎందుకు ఉండనిచ్చారు? అత్తయ్య ఆశీర్వాదంతో అది అవుట్ హౌస్ లో ఉంటుంది, కానీ నేనైతే మాత్రం ఒక్క కిక్కిచ్చి దాన్ని సిటీ అవుట్స్కట్స్ లో పారేసేదాన్నమ్మమ్మా. ఈ కాపుతావా? ప్రతిసారి నీకు వసుంధర గారితో గొడవ పడాలనే ఉంటుందనుకుంటా. అసలు ఈ ఫ్రేమ్ ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పండి ముందు. నేను చెప్పనా అమ్మా? అదిగో వస్తుంది కదా సెక్రటరీ వసుంధర. వంశీ ఇచ్చిన ఫోటోలను పక్కన పెట్టించి తన ఫోటోని ఫ్రేమ్ చేయించమని ఫోటోషాప్ వాడిని మేనేజ్ చేసింది. ఎందుకండి జరిగిన దాన్ని మీ కళ్ళ ముందే జరిగినట్టు అలా అబద్ధం చెప్తారు? చూసావా అమ్మా, నేను చెప్పింది అబద్ధం అంటుంది. మీరెప్పుడు నిజాలు చెప్పారండి? ఆనంద్, ఆడవాడ విషయంలో నువ్వు తలదూర్చుకో. ఇక్కడ ఒకరిద్దరు ఆడవాళ్ళు కదా అని అనుమానం ఉంది కాబట్టి అడిగాను. ఆనంద్, నువ్వు సైలెంట్గా ఉండు. ఇంకా చూస్తూ నించున్నావేమిటి? ముందా ఫోటో ఫ్రేమ్ అక్కడి నుంచి తీసి పడేసేయ్. అలాగే మేడం. ఆగో, అలాగే నీ మెదడులో నుంచి కూడా వంశీ ఆలోచనని కూడా తీసి పడేసేయ్. నా మనవణ్ణి బాధ పెట్టి ఏ విషయమైనా సరే ఎక్కడా ఉండకూడదు. వెళ్ళా. వంశీ అడిగితే ఏం చెప్పాలత్తయ్య? చెత్తని తీసి పారేశాము అని చెప్పండి. ఇల్లు క్లీన్ చేసి సామాన్లు సర్దినప్పుడు ఎక్కడో పారేశానని చెప్తే సరిపోతుందిలే. నీ మొహాన్ని అద్దంలో చూసుకునే వచ్చుంటావుగా, మళ్ళీ ఫోటోని చూసుకోవడం ఎందుకు? పాపం, ఫోటో కూడా వసుంధరని వెక్కిరిస్తుంది. పంచైన వాళ్లకు మాటలు ఎక్కువ వస్తాయనుకుంటా. ఆనంద్, అమ్మా,
భగవద్గీత వినిపిద్దు గాని పద. అలాగేనమ్మా. గీతా సారాంశాన్ని విని వదిన ఉపశమనం పొందాలనుకుంటుంది. కొంతమంది గీత దాటి అవతలికి వెళతారు, ఇంకొంతమంది గీత దాటి మన జీవితాల్లోకి వస్తారు. అందుకు ఉపశమనం, పరిష్కారం రెండూ కావాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామిని పరిపూర్ణంగా దర్శించుకుంటారు. ఏంటి వాయిస్? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు మీ జీవిత భాగస్వామిని పరిపూర్ణంగా దర్శించుకుంటారు. ఓ, రాశి ఫలాలా? నా జీవిత భాగస్వామిని నేను చూస్తానా? అంటే నా లైఫ్ పార్ట్నర్ని నేను కలవబోతున్నానా? నాకెదురు పడబోతుందా? వాహ్, హ్యాపీ న్యూస్! నేను ఈరోజు మొదట చూసే తనే అయితే ఎంత బాగుండు. నీకోసం నేను ఎదురు చూస్తూ డల్ అయిపోయానని నువ్వు బాధపడకూడదు. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదు. టిప్ టాప్గా రెడీ అయితే నేను వరి అవ్వకుండా నీకోసం వెయిట్ చేస్తున్నానా అని నువ్వు అనుకోవాలి. ఓకే? కళ్ళు మండిపోతున్నాయి. ఎవరైనా ఉన్నారా? ఎనీబడీ ఇస్ దేర్? ఎవరైనా ఉన్నారా? కళ్ళు మండిపోతున్నాయి. ఎవరైనా ఉంటే వస్తారా? అలాగే నీ మెదడులో నుంచి కూడా వంశీ ఆలోచనని కూడా తీసి పడేసి ఈయనకి హెల్ప్ చేసిన తిట్టేలా తయారయ్యాడు. వెళ్ళాలా వద్దా? ఎక్కడ చచ్చారంతా? ఎనీబడీ ఇస్ దేర్? షిట్, ఎవరైనా ఉన్నారా?
ఎవరన్నా ఉన్నారా? బా ఏయ్, ఏయ్, ఎవరు? మీ సెక్రటరీని సార్. పేరు చెప్తే చాలు, సెక్రటరీని అని చెప్పక్కర్లేదు. మంట. ఏమైంది సార్? ఏమైంది సార్? స్ప్రే కళ్ళలో కొట్టుకున్నా, కళ్ళు మండిపోతున్నాయి. అయినా అలా ఇలా కొట్టుకున్నారు సార్. నువ్వు డీటెయిల్స్ అడుగుతావు కానీ ఏం చేయవా? ఒక నిమిషం సార్. సార్ ఒకసారి ఇలా కూర్చోండి. ఏది సార్? సార్ ఒక్క నిమిషం. ఏది సార్? సార్ ఒకసారి. మంట తగ్గిందా సార్? కళ్ళు తెరవాలంటే నేను నరకంగా ఉంది. అబ్బా, ఈరోజు నా జీవిత భాగస్వామి చూస్తాననుకుంటే కళ్ళు తెరిచే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఛే! కంగారు పడకండి సార్, కొంచెం ఓర్చుకోండి, తగ్గిపోతుంది. తగ్గిందా సార్? ఏంటిది? ఏదో వెచ్చగా తగులుతుంది. నా చున్నీ సార్, ఆవిరి పెడుతున్నాను. ఇలా చేస్తే కళ్ళల్లో మంటపోతుంది. నేను చూడట్లేదని నీ ఇష్టం వచ్చినట్టు చేయకు. నేనేం చేయడం లేదు, మీకు హెల్ప్ చేస్తున్నాను అంతే. నువ్వు హెల్ప్ చేస్తానంటే నాకు భయం వేస్తుంది. ఏమన్నారు? ఏయ్, నీ వైద్యం అయిపోతే నువ్వు వెళ్ళొచ్చు. సార్ ఇప్పుడు కొంచెమైనా రిలీఫ్గా ఉంటే కళ్ళు తెరవండి. నో, నేను కళ్ళు తెరిచి నేను చూడాలనుకోవట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని కళ్ళు తెరిచి నన్ను చూడమని చెప్పడం లేదు, అసలు మీకు కనిపిస్తుందో లేదో తెలుసుకోమంటున్నాను. నేనేం గుడ్డివాణ్ణి కాదు, నా ప్రేమ గుడ్డిదేం కాదు. ఈరోజు నేను నా హార్ట్ ఫ్రెండ్నే చూడాలి. అవునా? తను ఇప్పుడు ఇక్కడికి వస్తానని చెప్పిందా? వెటకారాలొద్దు. లేదు సార్, నేను నిజంగానే అడుగుతున్నాను. ఈరోజు తను నాకు కనిపిస్తుందని రాశిఫలాల్లో ఉంది. అవునా? అరే అయితే కళ్ళు మూసుకొని పడుకోండి సార్, వచ్చి తనే మిమ్మల్ని లేపుతుంది. నా కోరిక నీకు కామెడీగా ఉంది కదూ? లేదు సార్, మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది. నువ్వు నటించకు. సార్ మీరు మీ హార్ట్ ఫ్రెండ్ని కలిసే రోజు నా జీవితానికి ఈ ఇంటికి పండగ రోజు. అది చూడ్డానికే బతుకుతున్నాను సార్, అది సాధించడానికే మీ పక్కనున్నాను. వద్దు, వద్దమ్మా, వద్దు తల్లి. నువ్వు నా కోసం ఎలాంటి త్యాగాలు చేయొద్దు. నేను నిన్ను నమ్మలేను, ప్లీజ్. ఈరోజు నేను మొదట చూసే వ్యక్తి నా హార్ట్ ఫ్రెండే కావాలి. సరే సార్, మీ హార్ట్ ఫ్రెండ్ని ఇప్పుడు మీ దగ్గరికి తీసుకురాలేకపోయాను, మిమ్మల్ని తన దగ్గరికి తీసుకువెళ్తాను. రండి. తీసుకొచ్చాను. ఎక్కడికి? మీరు డెకరేషన్ చేసి పెట్టుకున్నారు కదా మీ హార్ట్ ఫ్రెండ్ ఫోటో, అక్కడికి. ఓకే, నువ్వు నా కళ్ళెదురుగా లేవు కదా?
నేను మీ పక్కనే ఉన్నాను సార్, లేదంటే వెనక్కి వెళ్ళిపోతాను. మీ ఎదురుగా మాత్రం ఉండను. అంటే ఫోటో నా ఎదురుగానే ఉంది కదా? అవును సార్, మీ హార్ట్ ఫ్రెండ్ అనుకునే అమ్మాయి ఫోటో మీ ఎదురుగానే ఉంది. ఇట్స్ ఆల్ రైట్. నా హార్ట్ ఫ్రెండ్ని చూస్తేనే నాకు మనశ్శాంతి. చూడండి, మీ హార్ట్ని ఫ్రెండ్ని. మీరు చూడాల్సింది అటు, నన్ను చూస్తున్నారు. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సార్, మీ పక్కనే ఉన్నానని చెప్పాను కదా సార్. Shit. రాశి ఫలాల్లో పక్కనున్న వాళ్ళని చూడాలని లేదు, నా లైఫ్ పార్ట్నర్ని చూస్తానని ఉంది. నిన్ను చూడాల్సి వచ్చింది. ఏయ్, ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? వెళ్ళు. వెళ్తాను సార్. మీ మనసు అనే కళ్ళతో చూడగలిగితే తప్పెవరితో తెలుస్తుంది, నిజమేంటో కనిపిస్తుంది. రాశి ఫలాలు అన్ని తూచ్. అయినా నేను నా లైఫ్ పార్ట్నర్ని చూడాలి, కానీ వసుంధరాని చూశానేంటి? నన్ను వసుంధర నా శత్రు, చీటర్. దూరంగా ఉండాలి. తన సలహాలు వినకూడదు, తన మాట నమ్మకూడదు. నా హార్ట్ ఫ్రెండ్ నాకు కాకుండా చేసిన మాయలాడే. ఎక్కడున్నావు ఫ్రెండ్? ఆగండి ఆగండి, ఏం చేస్తున్నారు? ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాం మేడం, ఇది కూడా చెయ్యాలి కదా. అది ఓకే, చెయ్యాలి గాని దీన్నెందుకు కిందికి దించడం? అక్కడే ఉంచి నిచ్చెనేసుకొని క్లీన్ చేయొచ్చు కదా. అదే కిందికి దించితే బాగా క్లీన్ చేయొచ్చు అనుకున్నాను మేడం. సరే, ఒక పని చేయండి. ముందు హాల్ అన్ని పర్ఫెక్ట్ గా క్లీన్ అయ్యాక దేన్ని దించి శుభ్రం చేయొచ్చు. అంటే పైన యాజిటీస్ గా కట్టేయమంటారా మేడం? మళ్ళీ ఎందుకు డబుల్ పని? మీరు కష్టపడి తాడి కట్టి ఇంత చేశారు కదా. ఒక పని చేయండి, అక్కడే తాడు అలాగే కట్టేయండి. కింద మొత్తం క్లీన్ అయ్యాక అప్పుడు దించుదాం. ఇక్కడంటే ఆగాగు, నేను వస్తున్నాను.
ఏం చేస్తున్నావు వసుంధరా చాండ్లియర్ క్లీన్ చేద్దామని. నిన్ను చూస్తుంటే క్లీన్ చేస్తున్నట్టు లేదు, ఏదో సర్కస్ చేయడానికి రెడీ చేస్తున్నట్టుంది.